ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడో జరగాల్సిన ప్రాజెక్టులు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ఈ చిన్న చిన్న ప్రాజెక్టులకు ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే లక్షలాది ఎకరాల నీళ్లు పారాయి. కానీ ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ నల్గొండ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు, బ్రాహ్మణ వెల్లం లాంటి ప్రాజెక్టులు పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఓన్లీ కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల మీద తప్ప ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులు చేయొద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రాజెక్టులను పెండింగ్ పెట్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలనపై చిత్తశుద్ధి, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ మమకారము, రాష్ట్రం మొత్తాన్ని ఒకే తీరుగా చూసేటువంటి విధానం. కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనంకి వచ్చి ప్రచారంలో భాగంగా, పార్లమెంట్ ప్రచారంలో భాగంగా ఆ రోజే చెప్పడం జరిగింది. ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు పిలాయపల్లి, ధర్మారెడ్డి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బునియాది కానీ, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టునైనా కానీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది.